కేసుల పేరుతో టీడీపీ నేతలను వేధిస్తున్నారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో వైసీపీ విధ్వంసం సృష్టించిందని విమర్శించారు. నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాకినాడ జిల్లా జగ్గంపేటలో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగించారు. చిన్న టీ కొట్లను ఆన్లైన్ పేమెంట్ చేస్తుంటే మద్యం దుకాణాల్లో ఎందుకు పెట్టడం లేదని నిలదీశారు. మద్య నిషేధం చేశాకే ఓటు అడుగుతానన్న సీఎం జగన్ ఆడిన మాట నిలబెట్టుకున్నారా అని చంద్రబాబు ప్రశ్నించారు. సిపిఎస్ రద్దు చేస్తా అన్నారు, చేశారా? జాబ్ క్యాలెండర్ అన్నారు, మెగా డిఎస్సి వేస్తా అన్నారు, వేశారా అని జగన్ను నిలదీశారు. టీడీపీ హయాంలో కరెంటు ఛార్జీలు పెరగలేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక తొలి సంతకం డిఎస్సి పైనే ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. అన్ని వర్గాలకు మేలు జరగాల మేనిఫెస్టో తయారు చేశామని అన్నారు. మహిళలకు ఏటా ఫ్రీగా 3 గ్యాస్ సిలిండర్లు, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, 4,000 పెన్షన్, పేదలకు 2 లేదా 3 సెంట్ల ఇంటి స్థలం ఇస్తామని చంద్రబాబు తెలిపారు. యువతకు ఉద్యోగాలు కావాలంటే కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని, ప్రజలంతా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. పర్యటనలో భాగంగా స్థానికంగా ఉన్న అపార్ట్మెంట్ వాసులతో ఆయన భేటయ్యారు. జగన్ ప్రభుత్వ అరాచకాలపై ఓటర్లకు వివరించారు. అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్ళగా పెట్టుకుని ముందుకెళ్తామని, గతంలో తమ ట్రాక్ రికార్డు దానికి ఓ ఉదాహరణ అని తెలిపారు. 3 రాజధానులంటూ రాష్ట్రానికి ఒక్క రాజధాని కూడా లేకుండా చేశారని సీఎం జగన్పై లోకేష్ మండిపడ్డారు. ఒక్క ఛాన్స్ అంటూ 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ 5 ఏళ్లలో రాష్ట్రాన్ని నాశనం చేశారని ఫైర్. ఒకే ఒక్క వ్యక్తి కోసం దాదాపు 700 కోట్లతో విశాఖలో ప్యాలెస్ కట్టుకున్నారని లోకేష్ ఆరోపించారు. ఆ డబ్బును మంగళగిరి నియోజకవర్గానికి కేటాయిస్తే ఎంతో అభివృద్ధి చెందేదని, ఎంతో మంది యువతకు ఉద్యోగాలు వచ్చేవని అన్నారు. 25 ఏళ్లుగా మురుగుడు హనుమంతరావు కుటుంబం, ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినప్పటికీ ప్రజల జీవితాల్లో ఎటువంటి మార్పు రాలేదని అన్నారు. మంగళగిరికి ఒక్క పరిశ్రమ తేలేదని, ఒక్క ఇంటి పట్టా కూడా ఇవ్వలేదని విమర్శించారు. గత ఎన్నికల్లో తాను ఓడిపోయిన సొంత నిధులతో మంగళగిరి ప్రజల కోసం 29 అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టానని లోకేష్ గుర్తు చేశారు. మంగళగిరిని నెంబర్ 1గా తీర్చిదిద్దాలన్న సంకల్పానికి ప్రజలంతా అండగా నిలవాలని అన్నారు. రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని లోకేష్ కోరారు. వైసీపీ అల్లరిమూకల దాడిలో గాయపడ్డ ముస్లిం దంపతులను టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పరామర్శించారు. బాధితులకు ఫోన్ చేసి పార్టీ అండగా ఉంటుందని వారికి భరోసా కల్పించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో చంద్రబాబు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ముస్లిం దంపతులపై వైసీపీ అల్లరిమూకలు దాడి చేశాయి. ఈ దాడిలో గాయపడ్డ సలీమా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెను టీడీపీ నేత ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ పరామర్శించారు. వైసీపీ అల్లరిమూకల దాడిని కంచెర్ల శ్రీకాంత్ తీవ్రంగా ఖండించారు. తొందరలోనే వైసీపీ అరాచకాలకు బుద్ధి చెబుతామని ఆయన హెచ్చరించారు. గాయపడిన వారికి టీడీపీ అండగా ఉంటుందని, అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పించారు. చంద్రబాబు నామినేషన్ కార్యక్రమానికి భారీగా జనం, అభిమానులు తరలి రావడంతో వైసీపీ నాయకులకు ఓటమి భయం పట్టుకుందని అన్నారు. అందుకే ఇలాంటి చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని కంచెల శ్రీకాంత్ మండిపడ్డారు. తాము అన్నిటికీ సిద్ధంగానే ఉన్నామని, బెదిరిస్తే భయపడే ప్రసక్తే లేదని, ఎదురు తిరిగే రోజులు వచ్చాయని కంచెల శ్రీకాంత్ అన్నారు. ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు నామినేషన్ వేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ స్థానానికి ఉమ్మడి అభ్యర్థిగా కార్యకర్తలతో కలిసి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రతిజ్ఞ చేసి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా 5 ఏళ్ల వైసీపీ పాలనపై అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డారు. కూటమి అధికారంలోకి రాగానే ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇటు కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా ఉమ్మడి ఏపీ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ నామినేషన్ వేశారు. కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొనకళ్ళ నారాయణరావు, ఎంపీ బాలశౌర్యులతో కలిసి నామినేషన్ వేసేందుకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా అవనిగడ్డ సాయిబాబా మందిరంలో పూజలు నిర్వహించారు. అనంతరం భారీ ర్యాలీగా వెళ్లి 2 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గంలోని 6 మండలాల నుంచి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో అవనిగడ్డ పురవీధులు కిటకిటలాడాయి. గుంటూరు తూర్పు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా నసీర్ అహ్మద్ నామినేషన్ దాఖలు చేశారు. గుంటూరులో వేలాది మందితో ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. సామాన్య ప్రజానికులు సైతం జగన్ ప్రభుత్వాన్ని తరిమి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని నసీర్ అహ్మద్ తెలిపారు. నెల్లూరు లోక్సభ టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నిరాడంబరంగా ఆయన సతీమణి ప్రశాంతిరెడ్డి, టీడీపీ నేతలు రూప్ కుమార్, అబ్దుల్ అజీజ్తో కలిసి పత్రాలు సమర్పించారు. మొదటిసారి ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చి ఎంపీ స్థానం నుంచి నామినేషన్ వేశానని ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి తెలిపారు. 15 ఏళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించామని, స్కూల్ ఏర్పాటు చేసి పేద విద్యార్థులకి ఉచితంగా కార్పొరేట్ విద్యను అందిస్తున్నామని తెలిపారు. ప్రజలకి మరిన్ని గొప్ప సేవలు చేయాలనే లక్ష్యంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. టీడీపీ ప్రజల పార్టీ అని, అందుకే ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్నానని చెప్పారు. నాదంతా క్లీన్ షీట్, నా ప్రత్యర్థి చార్జ్ షీట్ అంటూ విజయసాయిరెడ్డిపై ఆరోపణలు చేశారు. ఒక కావలి నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా ప్రముఖ వ్యాపారవేత్త పసుపులేటి సుధాకర్ నామినేషన్ దాఖలు చేశారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఆయన అభిమానులు, అనుచరులు తరలివచ్చారు. వారంతా క్రేనులతో భారీ గజమానులు వేస్తూ పసుపులేటికి స్వాగతం పలికారు. వేలాదిగా తరలివచ్చిన అభిమానులంతా పసుపులేటి సుధాకర్ జిందాబాద్ అంటూ నినాదాలతో కావలి హోరెత్తింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం సభ సంచలనంగా మారింది. ఈ సభలో చాకు కలకలం రేపింది. 2 వ్యక్తులు చాకుతో సభకు హాజరయ్యారు. వారి కదలికలను అనుమానించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పరిశీలించగా జేబులో చాకులు లభించాయి.
భీమవరంలోని బలుసుమూడి దుర్గాపురానికి చెందిన యువకులుగా వారిని పోలీసులు గుర్తించారు. వారిని 2 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక వ్యక్తి పోలీసులపైనే దాడి చేసేందుకు యత్నించినట్లు సమాచారం. ఇద్దరిని వేర్వేరుగా పట్టుకున్న పోలీసులు వారి నుంచి చాకులు స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరూ జేబు దొంగతనాలకు వచ్చారా లేక దాడి చేసేందుకు వచ్చారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. కాగా నిన్నటి సభలో వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. తన అన్న చిరంజీవి అజాత శత్రువని, తన అన్నను సజ్జలేమైనా అంటే సహించబోనని హెచ్చరించారు. చిరంజీవి జోలికి గానీ, శెట్టి బలిజ, కాపు సామాజిక వర్గం జోలికి గానీ వస్తే చూస్తూ ఊరుకోబోమని అన్నారు. నోరు జారడం, తప్పు చేయడం వంటివి చేస్తే నడి రోడ్డుపై మోకాళ్ల మీద నడిపిస్తానని వార్నింగ్ ఇచ్చారు. జగన్ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని పవన్ హెచ్చరించారు. సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఫైర్ అయ్యారు. సీఎం జగన్ దళిత ద్రోహి అని మండిపడ్డారు. వైసీపీ నాయకులు ఓట్లు అడిగేందుకు గ్రామాల్లోకి వస్తే ఏం పనిచేస్తారని నిలదీయండి అని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు అనే ఆయుధం చాలా ముఖ్యమని, సమర్థవంతమైన పాలన అందించే నాయకులకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. సమాజ స్థాపనకు ప్రజలు నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. హంద్రీనివాస్ సుజల స్రవంతి పథకం ద్వారా నీళ్లు ఇచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని అన్నారు. టీడీపీ హయాంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన లేపాక్షిలో నంది ఉత్సవాలు జరిపామని అన్నారు. అలాగే అనంతపురం జిల్లా రైతులకు సబ్సిడీతో బిందు, తుంపర సేద్య పరికరాలు ఇచ్చామని చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాలు అభివృద్ధి చేస్తామని అన్నారు. వైసీపీ నాయకులు చెప్పే కలబొల్లి మాటలకు మోసపోయి ఓటు వేయొద్దన్నారు. వైసీపీ ఆగడాలను గమనించి ఓటేయాలని అన్నారు. అమూల్యమైన ఓట్లను సైకిల్ గుర్తుకు వేయాలని ప్రజల్ని కోరారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు. రేపు ఉదయం 10 గంటలకు గొల్లప్రోలు మండలం చేబ్రోలని పవన్ నివాసం నుంచి బయలుదేరి గొల్లప్రోలు, పిఠాపురం పట్టణాల మీదుగా ర్యాలీ నిర్వహించనున్నారు. స్థానిక పాదగయ క్షేత్రం వద్దకు చేరుకుని అక్కడి నుంచి కాలినడకన మండల ప్రజాపరిషత్ కార్యాలయానికి వెళ్లి ఆర్వోకు నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు. సాయంత్రం 6 గంటలకు కొత్తపల్లి మండలం ఉప్పాడలో జరిగే బహిరంగ సభలో పవన్ పాల్గొంటారు. పవన్ నామినేషన్ వివరాలను జనసేన నియోజకవర్గ కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాసరావు వివరించారు. పవన్ నామినేషన్ ర్యాలీకి తరలివచ్చి బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఏపీలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలవగా ఇప్పటికే పలువురు అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, లోకేష్, బాలయ్య, ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ఇలా ప్రముఖులు సహా అనేక మంది నామినేషన్లు వేసేశారు. ఇవాళ తూర్పు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా గద్దె రామ్మోహన్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కోసం పటమటలంక నుంచి వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. భారీ ర్యాలీగా వెళ్లి గద్దె రామ్మోహన్ నామినేషన్ వేశారు. ఇక తూర్పు నియోజకవర్గంలో 3వ టీడీపీ జెండా ఎగరడం ఖాయమని గద్దె రామ్మోహన్ ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలు ప్రజల ఆదరాభిమానంతో హ్యాట్రిక్ విజయం సాధిస్తామని అన్నారు. కొంతమంది నాయకులు తమ వల్లే అభివృద్ధి జరిగిందంటూ జబ్బలు చర్చుకుంటున్నారని, ఎవరేం చేశారో ప్రజలకు తెలుసని అన్నారు. అబద్ధాలు ప్రచారం చేసే వారికి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. గడిచిన 5 ఏళ్లలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రచార అస్త్రాలుగా చేసుకుంటామని అన్నారు. జగన్ చేసిన మోసాలను అంశాల వారీగా ప్రజలకు వివరిస్తామని తెలిపారు. జనసేన బీజేపీ మద్దతుతో 50,000 ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాణహాని ఉందంటూ షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. వివేక హత్య కేసుపై సునీతారెడ్డి తాను ప్రాణాలకు తెగించి పోరాడుతున్నామని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. సునీతకు తనకు దేవుడు రక్షణ కల్పించాలని కోరారు. వివేకానందరెడ్డి ప్రజాసేవలో బతికిన వ్యక్తిని, అలాంటి వ్యక్తిపై వైసీపీ మూకలు దాడి చేయడం బాధాకరమన్నారు. కర్నూలులో అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయడానికి వచ్చిన సమయంలో సీఎం జగన్ అడ్డుపడకపోయి ఉంటే వివేక హత్య కేసులో నిందితులకు శిక్ష పడి ఉండేదని అన్నారు. నిందితులను శిక్ష పడి ఉంటే తాము రోడ్లపైకి వచ్చేవాళ్ళం కాదన్నారు. వివేక వ్యక్తిగత వీడియోలపై వైసీపీ శ్రేణులు వ్యవహరిస్తున్న తీరుపై షర్మిల ఘాటుగా స్పందించారు. వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు తన బాబాయ్ వ్యక్తిగత జీవితం గురించి ఆ పార్టీ నేతలు ఎందుకు మాట్లాడలేదంటూ ప్రశ్నించారు. చనిపోయిన వ్యక్తి సంజాయిషి ఇవ్వలేని వివేక జీవితంపై దుష్ప్రచారాన్ని ఆమె తిప్పుకొట్టారు. వివేక హత్య జరిగి ఇన్నేళ్లైనా న్యాయం దక్కకపోవడంతోనే తాము రోడ్డు మీదకు వచ్చినట్టు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఏ చెలికైనా ఆస్తిలో వాటా ఇవ్వడం అన్న బాధ్యత అని, కానీ ముఖ్యమంత్రి జగన్ తన వాటాను అరకొరగా ఇచ్చి అఫిడవిట్లో అప్పుగా చూపడం దారుణమని అన్నారు. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఏపీలో జరుగుతున్న అక్రమాలపై గుంటూరు రూరల్ మండలం స్వర్ణభారతి నగర్లోని కృష్ణతులసి నగర్కి చెందిన కోపూరి లక్ష్మి దేశ రాజధానిలో ఉన్న ఏకలవ్య తరహాలో నిరసన చేపట్టారు. ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద అనుచరులతో కలిసి నిరసన వ్యక్తం చేస్తూ ఒక్కసారిగా తన ఎడమ చేతి బొటన వేలును నరుక్కుని కలకలం రేపారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో జరుగుతున్న ఘటనలే నిదర్శనమంటూ ఆమె ఆక్రోశం వెలగక్కారు. మాజీ హోంమంత్రి సుచరిత అనుచరుల అరాచకాలపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి, ప్రధాని, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిసులకు ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీకి వెళ్లిన బాధిత మహిళలు ముగ్గురిని కలిసే అవకాశం లేకపోవడంతో బొటన వేలు కోసుకుని నిరసన వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థ 41వ డివిజన్లో భూ కబ్జాలు, గంజాయి అమ్మకాలపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాజీ హోంమంత్రి సుచరిత అనుచరుల అరాచకాలపై కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ బాధిత మహిళలతో కలిసి
కోవూరి లక్ష్మి ఢిల్లీ వెళ్లారు. ఇండియా గేట్ వద్ద ఆమె తన బొటను వేలు కోసుకున్నారు. రాష్ట్రంలో ఈ అవినీతి అక్రమాలు ప్రపంచ దృష్టికి తీసుకురావడం కోసమే గత్యంతరం లేక ఇలా నిరసనకు దిగాల్సి వచ్చిందని కోవూరి లక్ష్మి తెలిపారు. మే 13న జరిగే ఎన్నికల్లో చూపుడు వేలుపై వేసే ఇంకు చుక్క మన భవిష్యత్తును మార్చుతుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి అన్నారు. ఎన్డీఏ కూటమి తరపున రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పురంధరేశ్వరి పోటీ చేస్తున్నారు. కాగా తూర్పుగోదావరి జిల్లాలో పురంధరేశ్వరి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గం కూటమి అభ్యర్థి కందుల దుర్గేష్, నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ఇతర నాయకుల సమక్షంలో పురంధరేశ్వరి కేక్ కట్ చేశారు. ఈ వేడుకలకు ముందు పురుషోత్తంపల్లిలోని శివాలయంలో పురంధరేశ్వరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయోధ్య రాముని ఆశీస్సులతో తన తండ్రి నందమూరి తారక రామారావు ఆశీస్సులతో రాజమండ్రి ప్రజలు తనను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని పురంధేశ్వరి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ స్ఫూర్తి, చంద్రబాబు యుక్తి, పవన్ కళ్యాణ్ శక్తి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడుతాయన్నారు. కాగా పురంధరేశ్వరిని 50,000కు పైగా మెజార్టీతో గెలిపించుకుని బర్త్డే గిఫ్ట్గా ఇవ్వాలని కందుల దుర్గేష్ నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీలోకి వైసీపీ నుంచి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. కార్యకర్తల వలసతో ఊళ్లే ఖాళీ అవుతున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో పెద్ద ఎత్తున చేరికలు ఉండడంతో అధికార వైసీపీలో నిరాశ ఆవహిస్తోంది. ఉదయగిరికి రామలక్ష్మణుల వంటి ఇద్దరు ఉన్నామని, ఎమ్మెల్యే అభ్యర్థిగా కాకర్ల సురేష్, ఎంపీ అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నామని, తమ ఇద్దరిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా ఉదయగిరికి చెందిన రామలక్ష్మణులు 1000 మందితో కలిసి టీడీపీలో చేరారు. ఉదయగిరికి చెందిన మరో 30 కుటుంబాలు దుత్తలూరు మండలం బండకిందపల్లిలో 100 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. వారందరికీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కాకర్ల సురేష్ టీడీపీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఇటు బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో వైసీపీకి షాక్ తగిలింది. రేపల్లె నియోజకవర్గం ఉప్పూడి ఎంపీటీసీ అల్లంశెట్టి సతీష్ బాబు వైసీపీని వీడి జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు. అల్లంశెట్టితో పాటు 60,000 ఉప సర్పంచ్ భూపతి బాలకృష్ణ సైతం జనసేనలో చేరారు. వీరిద్దరికి జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ జనసేన జెండా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నెల్లూరు లోక్సభ వైసీపీ అభ్యర్థి విజయసాయికి ఎన్నికల ప్రచారాల్లో ఘోర అవమానాలు ఎదురవుతున్నాయి. నెల్లూరులోని వెంకటేశ్వరపురం జనార్దన్ రెడ్డి కాలనీ, భగత్ సింగ్ కాలనీలో ప్రచారం నిర్వహించారు. జనార్దన్ రెడ్డి కాలనీలో ఓ మహిళకి కరపత్రం అందించి నీ ఓటు ఏ గుర్తుకేస్తావని అడిగారు. టక్కున ఆమె సైకిల్ కనగానే షాక్ అయ్యారు. జగనన్న పింఛన్ ఇస్తున్నాడు కదా, ఓటెందుకు వేయరని అడగ్గా వెంటనే ఆమె మీ సొమ్మేమైనా ఇస్తున్నారా, ప్రభుత్వం సొమ్మేగా అనడంతో విజయసాయి తలముఖం వేశారు. ఏమి మాట్లాడలేక టక్కున పక్కకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ ఘటన జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. ఇటీవల సీతారామపురంలో కూడా విజయసాయి మైక్ అందుకోగానే జనమంతా ఇంటి దారిపట్టారు. ప్రచార రథంపై ఉన్న వైసీపీ నేతలు అమ్మ ఆగండి, పోవద్దు, పిలిచిన దానికైనా ఆగండి, అందరికీ భోజనాలు ఉన్నాయి సార్, మాట్లాడతారంటూ పెద్ద పెట్టిన కేకలు వేశారు. ఆయన అవేమీ పట్టించుకొని మహిళలు వేణి తిరిగి చూడకుండా వెళ్ళిపోయారు. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ జగన్ అండ్ బ్యాచ్పై ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు రగిలిపోతున్నాయన్నారు. ఈ క్రమంలోనే జగ్గైపేట నియోజకవర్గం చిల్లకల్లు ఎస్సీ కాలనీలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే సామాన్య ఉదయభానుకు చేదు అనుభవం ఎదురైంది. ఎస్సీ కాలనీలో ప్రచారానికి వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యే ఉదయభాను ఓట్లు వేయాలంటూ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సమయంలోనే ఎమ్మెల్యే ఉదయభానును యువతి అడ్డుకుంది. ఏం చేస్తారని ఓట్లు వేయాలని ప్రశ్నించింది. నేను డిగ్రీ చదువుకున్నాను, ఉద్యోగం కోసం మీ దగ్గరకు వచ్చానని చెప్పింది. దానికి ఆగ్రహం వ్యక్తం చేసిన ఉదయభాను వాలంటీర్ ఉద్యోగం చేస్తామంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. నేను డిగ్రీ చదువుకుని వాలంటీర్ ఉద్యోగం చేయాలా అని యువతి ఆవేశంగా ప్రశ్నించింది. అయితే ఏం చేయమంటావు అంటూ ఎమ్మెల్యే ఉదయభాను ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని అక్కడ ఉన్న వ్యక్తులు మొబైల్లో రికార్డ్ చేస్తుంటే ఉదయభాను అనుచరుడు అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. కాగా యువతి తనను నిలదీయడంతో ఎమ్మెల్యే ఉదయభాను అవాక్కయ్యారు. అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఏపీలో వైసీపీ నేతలు తెగబడుతున్నారు. పబ్లిక్గానే అక్రమాలకు పాల్పడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలంటూ ఓ వైపు వాలంటీర్లను బెదిరిస్తున్నారు. అయితే ప్రజల్లో ఆదరణ కరువవ్వడంతో చేసేది లేక డబ్బులు పంపిణీ చేసి మరి ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్న రాంబాబు నామినేషన్ వేశారు. అయితే ఈ నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీ అంటూ 2 రోజుల నుంచి ప్రచారం నిర్వహించారు. ఆశించిన మేర ప్రజల నుంచి స్పందన రాకపోవడంతో చివరికి డబ్బులు పంపిణీ చేసి ర్యాలీ నిర్వహించారు. వైసీపీ నేతలు ప్రజలకు డబ్బులు పంపిణీ చేస్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నామినేషన్కు వచ్చిన వారికి ఒక్కొక్కరికి 500 రూపాయలు అందించారు. మార్కాపురం 7వ వార్డు కౌన్సిలర్ కొత్త కృష్ణ స్వయంగా డబ్బులు పంపిణీ చేస్తున్న వీడియోలు ఇప్పుడు వైరల్గా మారాయి. దీనిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి చేస్తున్న అరాచకాలు, దౌర్జన్యాన్ని ఎదుర్కొనేందుకు సరైన మొగుడు ఎన్డీఏ కూటమి బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ వచ్చాడని సత్యసాయి జిల్లా సామాజికవేత్త గడ్డం రాజగోపాల్ అన్నారు. ఇవాళ గడ్డం రాజగోపాల్ ఆధ్వర్యంలో సత్యకుమార్ యాదవ్కు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ పట్టణంలోని పోలీస్ స్టేషన్ సర్కిల్, కళాజ్యోతి సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, గాంధీనగర్లో ఉన్న శ్రీ మారుతి రాఘవేంద్ర స్వామి కళ్యాణ మండపం వరకు కొనసాగింది. అనంతరం గడ్డం రాజగోపాల్ మీడియాతో మాట్లాడారు. ధర్మవరం అభివృద్ధి కోసమే ప్రధానమంత్రి మోదీ సత్యకుమార్ను ధర్మవరానికి పంపించారని అన్నారు.
1000 రెట్లు బలమైన వ్యక్తి సత్యకుమార్ అని, సత్యకుమార్ యాదవ్ గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని రాజగోపాల్ చెప్పారు. తాను పేదల సేవ చేస్తుంటే తనపై ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కేసులు పెట్టించాడని అన్నారు. ఇప్పుడు 1000 రెట్లు బలమైన నాయకుడు సత్యకుమార్ వచ్చాడని అన్నారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల మద్దతుతో అత్యధిక మెజార్టీతో సత్యకుమార్ను గెలిపించుకుంటామని సామాజికవేత్త గడ్డం రాజగోపాల్ అన్నారు. తెలంగాణలో 5 గ్యారంటీలు అమలు చేస్తామని, త్వరలోనే రైతులకు 2 లక్షల రుణమాఫీ కూడా పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన జనజాతర సభలో ఆయన మాట్లాడారు. నాగోబా జాతరకు 4 కోట్లు కేటాయించనున్నామని సీఎం తెలిపారు. కుఫ్టీ ప్రాజెక్టును నిర్మించి ఆదిలాబాద్ను సస్యశ్యామలం చేస్తామని అన్నారు. తుమ్మిడిహట్టులో ప్రాణహిత చేవల ప్రాజెక్టు కడతామని అన్నారు. దానికి బీఆర్ అంబేద్కర్ పేరు పెడతామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆదిలాబాద్లో కొత్త యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. మోదీ, కేసీఆర్ ఇద్దరు తోడు దొంగలేనని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక అన్నదాత పండించిన ప్రతి గింజ కొంటున్నామని, ఉచిత బస్సులో 35 కోట్ల మంది మహిళలు ప్రయాణించారని తెలిపారు. 10 ఏళ్లలో కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వకుంటే కాంగ్రెస్ 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు ఇచ్చిందని అన్నారు. బీసీ జనగణన చేయాలని మా ప్రభుత్వం నిర్ణయించిందని, ఇక్కడ ఉన్న సీసీఐ సిమెంట్ పరిశ్రమను మోదీ, కేసీఆర్ కలిసి మూసేశారని ఆరోపించారు. తొందరలోనే దీన్ని తెరిపిస్తామని అన్నారు. 500కే మేము గ్యాస్ సిలిండర్ ఇస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని మోదీ, కేసీఆర్ అంటున్నారని మండిపడ్డారు. ఉచిత కరెంటుతో పేదల ఇళ్లు వెలుగుతుంటే వాళ్ళ కడుపు మండుతోందని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో పెండింగ్లో పెట్టిన 3 పార్లమెంట్ స్థానాలపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. ఇప్పటివరకు ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలు ప్రకటించిన ఏఐసీసీ ఈ పెండింగ్ స్థానాలకు అభ్యర్థులను ఇవాళ లేదా రేపు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఖమ్మం టికెట్ రెడ్డికి ఇస్తారా, ఖమ్మం వర్గానికి కేటాయిస్తారా అనే విషయం సస్పెన్స్గా మారింది. ఖమ్మం అభ్యర్థిపై స్పష్టత వస్తేనే కరీంనగర్ సీటుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఖమ్మం టికెట్ రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే కరీంనగర్ వెలమ సామాజిక వర్గానికి, ఖమ్మంలో కమ్మ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే కరీంనగర్ రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు హైదరాబాద్ టికెట్ ముస్లిం నేతకిద్దామా, నాన్ ముస్లిం నేతలతో ప్రయోగం చేద్దామా అనే ఆలోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఖమ్మం టికెట్ కోసం బీహెచ్ వంకాయలపాటి, రాజేంద్ర ప్రసాద్, మండవ పేర్లు పరిశీలనలో ఉండగా కరీంనగర్ టికెట్ను ప్రవీణ్ రెడ్డి, రాజేంద్రరావు ఆశిస్తున్నారు. కాగా మరో 4 రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ ముగియనుండడంతో టికెట్ ఆశావాహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్లో చేరతారంటూ గత కొద్ది రోజులుగా వినిపించిన వార్తలకు బ్రేక్ పడింది. అయితే ప్రకాష్ గౌడ్ వ్యతిరేక వర్గం మాత్రం కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారు. 3 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డిని ప్రకాష్ గౌడ్ జూబ్లీ హిల్స్లోని ఆయన నివాసంలో ఎమ్మెల్యే కలిశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్లో చేరికపై ప్రకాష్ గౌడ్ సుముఖత వ్యక్తం చేశారు. ఈ వార్తలపై వెంటనే స్పందించిన బీఆర్ఎస్ అధిష్టానం ఆయనతో చర్చలు జరిపింది. ఎమ్మెల్యేతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. కేటీఆర్తో భేటీ అనంతరం ప్రకాష్ గౌడ్ మనసు మార్చుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రకాష్ గౌడ్ చేరిక వాయిదా పడింది. అయితే ఎమ్మెల్యేకు చెందిన వ్యతిరేక వర్గం మాత్రం కాంగ్రెస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంది. బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎమ్మెల్యేపై తిరుగుబాటు చేసిన కార్పొరేటర్లను కాంగ్రెస్ తమ పార్టీలోకి చేర్చుకున్నది. ఇటీవల ప్రకాష్ గౌడ్ దగ్గరి వ్యక్తి మహేంద్ర గౌడ్ను మేయర్ పదవి నుంచి ప్రకాష్ గౌడ్ వ్యతిరేక వర్గం దించేసింది. దాదాపు 22 మంది కార్పొరేటర్లు, 16 మంది కార్పొరేటర్లు ప్రకాష్ గౌడ్కు వ్యతిరేకంగా వ్యవహరించారు. ఆ 16 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. గెలిపే లక్ష్యంగా బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఎన్నికల ప్రచారంలో దూసుకు వెళ్తున్నారు. ఇవాళ దుబ్బాకలో రఘునందన్ రావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న వ్యక్తి ఎవరు, ఆయనకు మెదక్ జిల్లాకు సంబంధం ఏంటని ఆయన ప్రశ్నించారు. కలెక్టర్గా ఉన్న వెంకటరామరెడ్డి అనే వ్యక్తి మాజీ సీఎం కాళ్లు మొక్కి ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీగా ఇప్పటివరకు 3 ఏళ్లు గడుస్తున్న సంవత్సరానికి 100 కోట్ల చొప్పున నిధులు తీసుకురాని అసమర్థ వ్యక్తి వెంకటరామరెడ్డి అని మండిపడ్డారు. మల్లన్నసాగర్ ముంపు బాధితుడు మల్లారెడ్డి అనే వ్యక్తి తన ఇంట్లో ఉన్న మొగురాలు వాసాలనే తన చితిగా పేర్చుకుపోయి చనిపోయినప్పుడు చలించిన వ్యక్తి అప్పట్లో కలెక్టర్ వెంకటరామరెడ్డి అని అన్నారు. 30 మంది కలెక్టర్లో ఈయన ఒక కలెక్టర్ అని, కానీ జిల్లాకు వెలగబెట్టింది ఏమీ లేదని వ్యాఖ్యలు చేశారు. డిపాజిట్ రాని వ్యక్తి కొబ్బరికాయలు, కత్తెరలు పట్టుకుని వచ్చి తిరుగుతుంటే బీఆర్ఎస్ నాయకులు ఎక్కడికి పోయారని, వాళ్ళ నోర్లు ఎందుకు తెరవడం లేదని ప్రశ్నించారు. డిపాజిట్ రాని వ్యక్తి పథకాలు ప్రకటించుకుపోతూ ఉన్నారని విమర్శించారు. 5 నెలల నుంచి అందుబాటులో లేని వ్యక్తి కొత్త ప్రభాకర్ రెడ్డి అని రఘునందన్ రావు విమర్శించారు. బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి సుధీర్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ 10 ఏళ్లుగా తెలంగాణకు అన్యాయం చేసిందని విమర్శించారు. కేసీఆర్ వచ్చాకే తెలంగాణలో అభివృద్ధి జరిగిందని అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ చరిత్ర చూసి ఓటు వేయాలని కోరారు. కడియం శ్రీహరి, ఆరూరి రమేష్ చరిత్ర కూడా పరిశీలించాలని అన్నారు. రేపు కేటీఆర్ రోడ్ షోను విజయవంతం చేయాలని ఎర్రబెల్లి కోరారు. కడియం కావ్య నాన్ లోకల్ అని, గుంటూరు వ్యక్తిని పెళ్లి చేసుకోలేదా అని ఎర్రబెల్లి దయాకర్రావు ప్రశ్నించారు. తనను గెలిపిస్తే కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం కొట్లాడతానని బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి సుధీర్ కుమార్ అన్నారు. మామునూర్ ఎయిర్పోర్ట్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పూర్తి చేస్తామని చెప్పారు. అనేక పరిశ్రమలు తెచ్చి యువతకు ఉపాధి కల్పిస్తామని అన్నారు. తెలంగాణ దళం బలం ఉంటేనే ప్రశ్నించగలుగుతామని కడియం శ్రీహరి, ఆరూరి రమేష్కు
ఓటుతో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని సుధీర్ కుమార్ పిలుపునిచ్చారు. తెలంగాణలో హైదరాబాద్ సహా మెజార్టీ స్థానాల్లో బీజేపీ గెలవబోతుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి నామినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేశంలో ఎన్డీఏ కూటమి 400కు పైగా సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ పాలనలో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని, ఇండియా కూటమిలోని పార్టీలో ఐకమత్యం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కేరళలో సిపిఐతో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ చేస్తోందని ఎద్దేవా చేశారు. 2047 నాటికి వికసిత భారతే తమ లక్ష్యమని అన్నారు. మోదీ హవాతో ఈ ఎన్నికల్లో తెలంగాణలో క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం చేవెళ్ల లోక్సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వరరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. రాజేంద్ర నగర్లోని ఆర్ఓ కార్యాలయంలో ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ శశాంకకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తదితరులు